నా పేరు డాక్టర్ సాయి. వెల్కమ్ టు ప్రకాష్ మెట్స్. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ డెంగ్యూ ఫీవర్. సో ఇంట్రొడక్షన్ చూద్దాం ఫస్ట్. సో డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్. ఇట్ ఈస్ అ మోస్ట్ కామన్ ఆర్బో వైరస్ ఫౌండ్ ఇన్ ఇండియా. అంటే డెంగ్యూ వైరస్ అనేది ఇండియాలో మోస్ట్ కామన్ ఆర్బో వైరస్ అనమాట. సో ఇట్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ లావివిరిడే అండ్ ఇట్ ఈస్ అన్ ఎన్వలప్డ్ వైరస్ కంటైనింగ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. సో ఇదొక ఫ్యామిలీ విరిడే నుంచి అండ్ ఇదొక ఎన్వలప్డ్ వైరస్. సో ఎస్ఎస్ఆర్ఎన్ఏ ఉంటుంది, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. సో దీనికి 4 సీరో టైప్స్ ఉన్నాయి. డెన్ 1 టు డెన్ 4, ఈ 4 సీరో టైప్స్. ఫిఫ్త్ సీరో టైప్ అనేది రీసెంట్గా 2013 బ్యాంకాక్లో డిస్కవర్ చేశారని చెప్పబడుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇంట్రొడక్షన్ చూసుకుంటే మనం ఎగ్జామ్ వైజ్గా గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ కామన్ ఆర్బో వైరస్, ఫ్యామిలీ విరిడే, ఆ తర్వాత ఎన్వలప్డ్ వైరస్, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. సో వెక్టర్ అనేది ఏంటంటే ఒక ప్యాథోజన్ ఒక ఆర్గానిజం అంటే ఒక ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక లైక్ ఇక్కడ ఒక హ్యూమన్ ఉన్నాడు, ఇంకో హ్యూమన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఒక వెక్టర్ అనేది ఒక బస్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అది. సో ఏడిస్ ఈజిప్టి అనేది ప్రిన్సిపల్ వెక్టర్. తర్వాత ఏడిస్ ఆల్బోప్టికస్. ఓకే. సో ఏడిస్ ఈజిప్టి అనేది ఒక నర్వస్ ఫీడర్. సో ఇవి డొమెస్టిక్ ప్లేసెస్లో ఉంటాయి. అంటే నర్వస్ ఫీడర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం నర్వస్ ఫీడర్ గురించి మాట్లాడే ముందు మనం ఫస్ట్ ఏడిస్ ఆల్బోప్టికస్ అనేది పెరిఫరల్ అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. ఇది అన్ అగ్రెసివ్ అండ్ కాంకోర్డెంట్ ఫీడర్. సో ఇక్కడ రాసాను చూడండి. సో ఇట్ కెన్ కంప్లీట్ ఇట్ బ్లడ్ మీల్ ఇన్ 1 go అండ్ ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్ ఇన్ ట్రాన్స్మిషన్. అంటే ఈ ఇక్కడ నర్వస్ ఫీడర్ ఏంటంటే ఒక మనిషి ఉన్నాడు, ఇంకో మనిషి ఉన్నాడు. ఈ ఏడిస్ ఈజిప్టి ఏంటంటే ఇక్కడ సగం తాగుతుంది, ఇతని దగ్గర సగం తాగుతుంది. దీనివల్ల ఇది చాలా మందిని ఒకేసారి కాంటాక్ట్లోకి వస్తుంది కాబట్టి చాలా మందికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఏడిస్ ఆల్బోప్టికస్ కాదు, ఈ ఒక్క మనిషి దగ్గరే అది అవగొట్టేస్తుంది. సో ఇదంతా స్ప్రెడ్డింగ్కే కాదు. సో ఎక్స్ట్రింసిక్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ 8 to 10 days is needed before ADs to become infective. So however, once infected, it remains infective for life. సో ఒక ఏడిస్ అనే మస్కిటో ఓ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టంగానే ఇట్ టేక్స్ 8 to 10 days అనమాట. సో 8 to 10 days దాంట్లో ఇంక్యుబేషన్ జరుగుతుంది. సో ఇంక్యుబేషన్ అయిన తర్వాత ఇట్ కమ్స్ అండ్ ఇంకో మనిషిని కుట్టాలి, అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అది ఎన్ని మనుషులైనా కుడుతూ ఉంటే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ ఫర్ లైఫ్. అది చనిపోయేదాకా స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంది. సో ఏడీస్ క్యాన్ పాస్ ద డెంగ్యూ వైరస్ టు ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్ బై వైరల్ ట్రాన్స్మిషన్. అంటే వాటి పిల్లలు, అంటే ఇప్పుడు ఏడీస్ మస్కిటో అనేది ఫీమేల్ మస్కిటో. సో వాటి పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పిల్లలు కూడా డెంగ్యూని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది నెక్స్ట్. సో ఇది ఏడీస్ మస్కిటో ఏడీస్. సో ఇప్పుడు ప్యాథోజెనిసిస్ primary dengue infection occurs when a person is infected with dengue virus for the first time with any one serotype. Months to years later, a more severe form of dengue illness may appear called secondary dengue infection due to infection with another second serotype which is different rat from first serotype causing primary infection. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ అవుతుంది, అది ప్రైమరీ డెంగ్యూ ఇన్ఫెక్షన్. సో ఆ తర్వాత వాటికి ఏమవుతుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక మస్కిటో కొడుతుంది. నా డయాగ్రామ్ మీరు పట్టించుకోకండి. ఓకే, చలో ఇది మస్కిటో అనుకుందాం మనం. ఈ కుట్టంగానే ఇక్కడ మీకు వైరస్ వచ్చేసింది లోపలికి. సో ఇది మన సెల్లోకి వెళ్ళే సో రెప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. తర్వాత ట్రాన్స్లేషన్ అయిన తర్వాత
ట్రాన్స్లేషన్ అన్ని ప్రాసెస్ అయిన తర్వాత న్యూ వైరాన్ పార్టికల్స్ వచ్చేస్తాయి. ఈ న్యూ వైరాన్ పార్టికల్స్ వల్ల ఇవి లింఫాటిక్ సిస్టంలోకి వెళ్తాయి అన్నమాట. లింఫాటిక్ సిస్టంలోకి వెళ్ళిపోయి బ్లడ్ వెజల్లో నుంచి డిస్సెమినేట్ అయిపోతాయి. తర్వాత క్లినికల్ సిమ్టమ్స్ వస్తాయి. ఇదొకటి. సో ఈ న్యూలీ వైరాన్ పార్టికల్స్ ఇంకా ఏం చేస్తాయి అంటే ఈ మ్యాక్రోఫేజెస్, టీ సెల్స్, మ్యాక్రోఫేజెస్ మరి మ్యాక్రోఫేజెస్ టీ సెల్స్లోకి వెళ్ళి ఇవి కాస్త మనకి సైటోకైన్ స్ట్రామ్ తీసుకొస్తాయి. సైటోకైన్ స్ట్రామ్ ఏంటంటే ఇంటర్లూకిన్ 2, ఇంటర్లూకిన్ 4 అండ్ TNF ఆల్ఫా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి ఏం చేస్తాయంటే వాస్కులర్ పర్మియబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఇవి కాస్త మళ్ళీ డిస్సెమినేషన్ త్రూ బ్లడ్ వెజల్ అండ్ మళ్ళీ క్లినికల్ సిమ్టమ్స్ కనబడతాయి. ఈ సెకండ్ టైం డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ముందే వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఒక యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ చేసి సేమ్ మళ్ళీ సైటోకైన్ స్ట్రామ్ చేస్తుంది. యాంటీబాడీస్ అనేవి ప్రొటెక్షన్కి కదా, ఈడెందుకు క్లినికల్ సిమ్టమ్స్కి వస్తున్నాయి అని డౌట్ రావచ్చు. సో దీనికోసమే ఈ యొక్క టేబుల్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి ఎత్తేసాం. సో ఇది ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో యాంటీబాడీ రెస్పాన్స్ అగేన్స్ట్ డెంగ్యూ వైరస్. సో యాక్చువల్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. సచ్ యాంటీబాడీస్ are produced against the infective serotype which lasts lifelong as well as against other serotypes. So hence protection to infective serotypes stays lifelong but cross protection to other serotypes diminish over few months. So ఈ పాయింట్స్ అన్ని చెప్పారు చదివాం కాబట్టి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఇవి ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇన్ఫెక్టివ్ సీరోటైప్ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, హెపటైటిస్ ఏ వైరస్ వచ్చింది, హెచ్ఐవి. హెపటైటిస్ ఏ వైరస్ వచ్చి మీరు హీల్ అయిన తర్వాత వీటికి అగేన్స్ట్ యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయి. ఈ యాంటీబాడీస్ని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అంటారు. బికాస్ ఈ యాంటీబాడీస్ మీకు హెచ్బివి, హెచ్సివి అండ్ వీటి నుంచి కూడా క్రాస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక అన్నీ హెచ్డివి వీటికి కూడా ఇస్తుంది. బట్ ఇవి హెచ్ఐవి యాంటీబాడీస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. బట్ వీటి టైటర్స్ ఇయర్స్ ఆర్ మంత్స్లో పడిపోతాయి. బట్ ఈ క్రాస్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి వీటిని ఈ యాంటీబాడీస్ని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అంటారు. ఇది ఇక్కడ వరకు చెప్పింది. సో ఇప్పుడు నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి అండ్ ఆర్ హెట్రోటైపిక్ ఇన్ నేచర్. అంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ అగేన్స్ట్ అదర్ సీరోటైప్స్ బట్ నాట్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్టివ్ సీరోటైప్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ డెంగ్యూ వైరస్ వచ్చింది, ఇది డెంగ్యూ వైరస్ ఏది ఓకే, దీనికి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇవి నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్. ఇవేం చేస్తాయంటే మిగతా వాటన్నిటికీ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఏకి కాకుండా బికి, సికి, డికి అనమాట. సో సచ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఫాలోయింగ్ ద ఫస్ట్ serotype infection can bind to second serotype during the secondary dengue infection. But instead of neutralizing the second serotype, it protects the host immune system by inhibiting the bystander B cell activation. సో ఈ నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ ఏం చేస్తుందంటే వెళ్ళి బీకి అటాచ్ అవుతుంది. బట్ ఈ బీని ఎలా అంటే బీని చంపేది. ఇది హోస్ట్ సెల్ నుంచి కాపాడుతుంది. హోస్ట్ సెల్ నుంచి కాపాడుతుంది బీని. ఇది నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ విల్ సేవ్ ద బీ టైప్ ఆఫ్ వైరస్. సో అందుకే నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్. సో ద యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఆర్ అగేన్స్ట్ ద హోస్ట్ సిస్టమ్. లైక్ ఇట్ విల్ హెల్ప్ ద virus to bystand the host immune system. So ADE, antibody dependent enhancement. ఈ నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే
recruitment of mononuclear cells followed by release of cytokines, which explains the reason behind the severity of the secondary dengue infection. సో చెప్పాను కదా ఇక్కడ. సో ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవ్వగానే ఇంకో పెన్ వాడుతుంది బెటర్. we get cytokine storm. Antigen EV non-neutralizing antibodies వల్ల we get cytokine storm. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. we get a రిలీజ్ ఆఫ్ సైటోకైన్ స్ట్రామ్ వచ్చేసి దానివల్ల మనకి బ్లడ్ వెజల్ ఇది తెలిపింది షిట్. ఓకే ఇక్కడ. సో బ్లడ్ వెజల్ నుంచి డిసెమినేషన్ అవుతుంది. సో దానివల్ల మనకు క్లినికల్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. సింపుల్. సో ఈ serotype combination ADE is remarkably observed when serotype infection is followed by serotype 2, which also claims the most severe form of dengue infection. So serotype 1 infection రాగానే serotype 1కి యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయి. సో ఈ యాంటీబాడీస్ serotype 2 వచ్చినప్పుడు క్లినికల్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ వచ్చాయి. సో సివియారిటీ ఆఫ్ ద డెంగ్యూ ఇంక్రీజ్ అయింది. సో క్లినికల్ ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. సో క్లినికల్ ఫీచర్స్. సో ఇంక్యుబేషన్, ఇంక్యుబేషన్ which is for 3 to 14 days. సో ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 14 days ఉంటుంది. సో ఇందులో క్లినికల్ ఫీచర్స్లో మనకి ఫెబ్రైల్ ఫేజ్ అండ్ క్రిటికల్ ఫేజ్ ఏమేమి ఉన్నాయి? ఫెబ్రైల్ ఫేజ్ అండ్ క్రిటికల్ ఫేజ్. సో ఫెబ్రైల్ ఫేజ్ అనేది పేషెంట్స్ అందులో టిపికల్లీ ఏం డెవలప్ చేసుకుంటారంటే హై గ్రేడ్ ఫీవర్, విచ్ ఇస్ బైఫేజిక్ ఫీవర్. హై గ్రేడ్ టిపికల్లీ హై గ్రేడ్ బైఫేజిక్ ఫీవర్. అది సడన్ ఆన్సెట్. రెట్రోబల్బార్ పెయిన్, ఫోటోఫోబియా ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ సడన్ ఆన్సెట్ ఉంటుంది, రెట్రోబల్బార్ పెయిన్ ఉంటుంది, ఫోటోఫోబియా ఉంటుంది. అండ్ స్కిన్ ఎరిథిమా అంటే ర్యాషెస్, ఫేషియల్ ఫ్లషింగ్ రాదున్నాం మనం కూడా. స్కిన్ ఎరిథిమా, తర్వాత ఫేషియల్ ఫ్లషింగ్ ఉంటుంది, లింఫెడినోపతి ఉంటుంది, లింఫెడినోపతి, మ్యాక్యులోపాపులర్ రష్. ఇది ముఖ్యమండి. మ్యాక్యులోపాపులర్ రష్ అనేది ముఖ్యం. ఇదంతా ఫెబ్రైల్ ఫేజ్లో ఉంటుంది. ఈ ఫెబ్రైల్ ఫేజ్ 2 to 7 days ఉంటుంది ఆఫ్టర్ ద ఆన్సెట్ ఆఫ్ ద సింటమ్స్. ఓకే. తర్వాత మన క్రిటికల్ ఫేజ్ వస్తుంది. క్రిటికల్ ఫేజ్ టెంపరేచర్ అనేది 37 నుంచి 38కి డ్రాప్ అయ్యి 37 to 38 డ్రాప్ అయ్యి ఆ తర్వాత ఆ బిలో లెవెల్లోనే ఉంటుంది. సో మనము ఇట్లా డిపెండ్ చేసుకుని 37 నుంచి 38 లోపల డ్రాప్ అయ్యి ఆ తర్వాత ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ఆ తగ్గిన తర్వాత ఆ లెవెల్లో కాసేపు ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు కరెక్ట్గా 3 to 8 days ఆఫ్ ద ఇల్నెస్లో. సో 3 to 8 days ఆఫ్ ఇల్నెస్లో ఇలా తగ్గిపోతూ అక్కడ ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇందులో మనకి ల్యూకోపీనియా ఉంటుంది, ప్రోగ్రెసివ్ ల్యూకోపీనియా ఉంటుంది. ఆ తర్వాత ర్యాపిడ్ డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్, దాన్ని ఏమంటారు? డిక్రీజ్ ఇన్ ప్లేట్లెట్స్ని థ్రాంబోసైటోపీనియా. ఓకే. సో థ్రాంబోసైటోపీనియా. సో ఇవి రెండు ఉంటాయి. సో యాక్చువల్గా ల్యూకోపీనియా కంటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది థ్రాంబోసైటోపీనియా. ప్లేట్లెట్స్ పడిపోతాయి డెంగ్యూలో అంటారు కదా. సో థ్రాంబోసైటోపీనియా. అండ్ హెమటోక్రిట్ పెరుగుతుంది, ఇంక్రీజ్డ్
హెమాటోక్రిట్. తర్వాత కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి వాటిని ఇక్కడ ఉన్నాయి. ఈ క్లినికల్ క్లాసిఫికేషన్‌లో కాంప్లికేషన్స్ చూద్దాం. అవి ఇవేమంటే నార్మల్ డెంగ్యూ ఫీవర్ ఉంటుంది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్. సో, డెంగ్యూ ఫీవర్‌లో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా! డెంగ్యూ ఫీవర్‌లో ఫెబ్రైల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్ ఉంటుంది. సో, ఇక్కడ కూడా రాసుంది చదివేద్దాం మనం. సో, అబ్రప్ట్ ఆన్సెట్ ఆఫ్ హై ఫీవర్. సో, బైఫేజిక్ ఫీవర్ అన్నాం. బ్రేక్ బోన్ ఫీవర్ ఇది ఇంపార్టెంట్. డెంగ్యూ ఫీవర్‌ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. సో, ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే బ్యాక్ ఇంకా లింబ్స్ చాలా పెయిన్స్ వస్తాయన్నమాట. ఏమేం పెయిన్స్ వస్తాయి? బ్యాక్ ఇంకా లింబ్ పెయిన్స్. సో, అందుకు దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు ఆర్ సాడిల్ బ్యాక్ ఫీవర్. సో, మాక్యులోపాపులర్ ర్యాషెస్ ఓవర్ ద చెస్ట్ అండ్ అప్పర్ లింబ్స్ ఆల్రెడీ చూసాం మనము. సివియర్ ఫ్రాంటల్ హెడ్ఏక్ అదే ఇక్కడ రాసుకున్నాం. రెట్రోబల్బార్ పెయిన్. సో, నెక్స్ట్ మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ చెప్పాం కదా! బ్యాక్ లింబ్ పెయిన్స్, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో, అందుకే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. లింఫెడినోపతి చూసుకున్నాం. రెట్రో ఆర్బిటాల్ పెయిన్, లాస్ ఆఫ్ హెపటైట్, నాజియా, వామిటింగ్ ఈ కామన్ సిమ్టమ్స్. లెట్స్ గో. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఇది హై గ్రేడ్ కంటిన్యూస్ ఫీవర్. హై గ్రేడ్లో కంటిన్యూస్గా ఫీవర్ వచ్చేస్తూనే ఉంటుంది. హెపాటోమెగాలీ అంటే హెపాటో లివర్, మెగాలీ అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్. సో, లివర్ ఇంక్రీజ్ అయ్యింది సైజ్లో. లివర్ సైజ్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్. ఓకే. థ్రాంబోసైటోపీనియా ప్లేట్లెట్ కౌంట్ 1 lakh కంటే తక్కువ అవ్వడం. అది సింపుల్. సో, రేజ్డ్ హెమటోక్రిట్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ 20% పైన వెళ్ళిపోయింది. ఎవిడెన్స్ ఆఫ్ హెమరేజెస్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ బై పాజిటివ్ టార్నికెట్ టెస్ట్. సో, ఇక్కడ ఒక టార్నికెట్ నా చేయి కనబడుతుందా మీకు? రైట్. ఇక్కడ టార్నికెట్ కడతారనమాట. కట్టిన తర్వాత మీకు ఈ ఏరియాలో పెటీకే స్పాట్స్ అంటే ఇట్లా హెమరేజ్ అయిన స్పాట్స్ ఇక్కడ ఇలా కనబడతాయి. ఇక్కడ మీకు ఒక హ్యాండ్ గీసి చూపిస్తాను. ఇది టార్నికెట్ కడితే ఇక్కడ ఇలా పెటీకే స్పాట్స్ 20 కంటే ఎక్కువ ఉన్నాయంటే అది పాజిటివ్ టార్నికెట్ టెస్ట్. అండ్ స్పాంటేనియస్ బ్లీడింగ్ ఫ్రమ్ స్కిన్, నోస్, మౌత్ అండ్ గమ్స్. డన్. నెక్స్ట్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది హియర్ ఆల్ ద క్రైటీరియా ఆఫ్ DHF ఆర్ ప్రెజెంట్ అండ్ అడిషనల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ షాక్. అంటే దీని అన్ని క్రైటీరియా గుడ్ చలో ఇందులో ఉంటాయి. సో, కానీ ఇందులో ఎక్స్ట్రా ఏమున్నాయి మనకి? ర్యాపిడ్ అండ్ వీక్ పల్స్ అయిపోయింది. నారో పల్స్ ప్రెషర్, హైపోటెన్షన్లో పడ్డాడు, కోల్డ్ కామీ స్కిన్ అయిపోయింది, రెస్ట్లెస్నెస్ వచ్చింది. అంటే వాడి పల్స్ పడిపోయింది ర్యాపిడ్గా. అంటే పల్స్ పడిపోవడం అంటే బీట్ ఎక్కువైంది కానీ పల్స్ ఫీల్ అవ్వడం తక్కువైంది. ఇలా పల్స్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో, నెక్స్ట్ హైపోటెన్షన్ వచ్చేసింది దాని. ఆ తర్వాత స్కిన్ అంతా కోల్డ్ అయిపోయింది. దాని రెస్ట్లెస్ అంటే ఒక చోట కుదురుగా అంటే ఉండలేడు ఇతను. అలా అయిపోతాడు. సో, 2009 WHO క్లాసిఫికేషన్ ప్రకారం డెంగ్యూ అనేది 2 స్టేజెస్గా చేశారనమాట. డెంగ్యూ విత్ ఆర్ వితౌట్ వార్నింగ్ సైన్ అండ్ సివియర్ డెంగ్యూ. సో, ఇక్కడ చూడండి డెంగ్యూ విత్ ఆర్ వితౌట్ వార్నింగ్ సైన్స్, సివియర్ డెంగ్యూ. సో, ఇక్కడ ఏమున్నాయి? ప్రాపబుల్ డెంగ్యూ అండ్ వార్నింగ్ సైన్స్ ఏమున్నాయి? నాజియా, వామిటింగ్, ర్యాష్, ఆర్చెస్, ఏక్స్ అండ్ పెయిన్స్, టార్నికెట్ టెస్ట్ పాజిటివ్, ల్యూకోపీనియా అని వార్నింగ్ సైన్స్. ఇక్కడ నెక్స్ట్ వార్నింగ్ సైన్స్లో ఏమున్నాయంటే అబ్డామినల్ పెయిన్, పర్సిస్టెంట్ వామిటింగ్, మ్యూకోజల్ బ్లీడ్, లెథార్జీ అండ్ రెస్ట్లెస్నెస్, లివర్ ఎన్లార్జ్మెంట్. ఇదంతా పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3-4 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాసేస్తే సరిపోతుంది. మార్క్స్ మంచిగా వస్తాయి అంతే. సివియర్ డెంగ్యూ క్రైటీరియా ఫర్ సివియర్ డెంగ్యూలో మనం ఫస్ట్ సివియర్ ప్లాస్మా లీకేజ్, సివియర్ బ్లీడింగ్ అండ్ సివియర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్. సో, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. షాక్ అనేది డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఇది మెయిన్ ఇక్కడ సివియర్ ప్లాస్మా లీకేజ్కి. తర్వాత ఫ్లూయిడ్ అక్యుములేషన్ విత్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. అండ్ ఇక్కడ సివియర్ బ్లీడింగ్లో ఎవాల్యుయేటెడ్ బై క్లినీషియన్ కాజింగ్ హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ అండ్ మే రిక్వైర్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్. అందుకే అంటారు డెంగ్యూ వాళ్ళకి బ్లడ్ పంపించాలి అవి ఇవని. సో, ఈ సివియర్ డెంగ్యూ వాళ్ళకి. సో, లివర్లో AST, ALT 1000 పైన ఉంటుంది.
సిఎన్ఎస్ ఇంపేర్డ్ కాన్షియస్నెస్, ఇతను కోమాలోకి వెళ్ళిపోతాడు. అండ్ హార్ట్ అండ్ అదర్ ఆర్గన్స్ కూడా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది సివియర్ డెంగ్యూ, ఇంకా ఈ డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్ అంత డీటెయిల్గా రాయనవసరం లేదు ఎగ్జామ్ పరంగా, బట్ ఇవన్నీ మీకు గుర్తుండడం ముఖ్యం. సో అందుకని మీకు చెప్పాను. నెక్స్ట్, ఫ్యాక్టర్ డిటర్మైనింగ్ అవుట్కమ్స్. సో ఇన్ఫెక్టివ్ సీరోటైప్ టైప్ 2 అనేది మోస్ట్ డేంజరస్ సీరోటైప్, అంతే గుర్తుంచుకోండి. సీక్వెన్స్ ఇన్ఫెక్షన్, ఫస్ట్ సీరోటైప్ 1 వస్తుంది, తర్వాత సీరోటైప్ 2. అండ్ సీరోటైప్ 2 టు బి మోర్ డేంజరస్ అండ్ కెన్ డెవలప్ ఇంటూ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. సో సీరోటైప్ 1 కంటే ఎక్కువ సీరోటైప్ 2 డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఇంకా డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా అవుతుంది. అది. సో ఏజ్, all age groups are equally affected, but children less than 12 are more prone to develop dengue hemorrhagic fever. అంటే 12 ఇయర్స్ కంటే చిన్న పిల్లలకి ఇంకా ఈజీగా డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఇంకా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెంగ్యూ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. పెరినాటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డెంగ్యూ కెన్ అక్కర్. Peripartum maternal infection may lead to symptomatic infection in the newborn who may present with fever, thrombocytopenia, ascites and pleural effusions. Typically during the first week of life. సో ఇక్కడ ఏంటంటే మస్కిటోస్లోనే కాదు, హ్యూమన్స్లో కూడా ఇప్పుడు ఒక మస్కిటోస్లోనే కాదు. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, ఆమెకు డెంగ్యూ వచ్చింది. సో డెంగ్యూ నుంచి మళ్ళీ చైల్డ్కి కూడా డెంగ్యూ వస్తుంది. ఏవేవి ఉంటాయి? ఫీవర్ ఉంటుంది, థ్రాంబోసైటోపినియా, అసైటిస్, ప్లూరల్ ఎఫ్యూషన్. డన్.